నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కేరళ రాష్ట్రంలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 100 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ప్రకృతి విలయతాండవానికి కారణాలు ఏంటి, ఇందులో మనిషి తప్పిదం కూడా ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే 2018వ సంవత్సరంలో కూడా కేరళ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు 400 మంది చనిపోయారు. మరి ఈసారి ఇంకా ఈ సంఖ్య ఎక్కడికి వెళ్తోంది? కేరళ గడిచిన గతంలో జరిగినటువంటి సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోలేదా? అసలు ఏం జరుగుతుంది కేరళ రాష్ట్రంలో? నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. నమస్తే. చాలా దురదృష్టకరం నిజంగా. ఆ విజువల్స్ అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది చనిపోయారో ఇంకా ఒక లెక్క తేలడం లేదు, ఇంకా నెంబర్ పెరుగుతూ ఉంది. కేరళలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? మనకు ప్రకృతిని గౌరవించే సంస్కృతి నుంచి ఈరోజు ప్రకృతిని ఆస్వాదించడం కాదు కదా, దాన్ని అనుభవించే స్థితికి దిగిపోయాం మనం. దాన్ని ధ్వంసం చేసి దాన్ని విశృంఖలత్వంతో దాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేసే దిశగా ఈరోజు మానవాళి తయారైందనడానికి ఉదాహరణ, దానికి ఎగ్జాంపుల్ మనం కేరళలో చూస్తున్నాం. ఇదే పరిస్థితి మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో కానీ హిమాలయాల్లో కానీ ఇదే మనం చూస్తున్నాం. మనం ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. మనిషి అక్కడ గతంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని, ప్రకృతిని గౌరవించి ఉండేవాడు. అలా కాకుండా ఇప్పుడు ప్రకృతి ఏదైతే ఎటువంటి నియమాలను పాటిస్తే ప్రకృతి ఒక సమతుల్యం ఉంటుందో దానిని ఉల్లంఘించి మనిషి ఎప్పుడైతే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతాడో ప్రకృతి కూడా ఆబ్వియస్లీ దాని యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అది చూస్తున్నాం. 2018లో మీరు జరిగిన ఘటన గురించి మీరు చెప్పారు. అంతకంటే ముందర కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉన్నదో ఇది ఆఖరిది కాదు. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఇంకా జరగబోతున్నది. దానికి ఆల్రెడీ మనకు మాధవ్ గాడ్గిల్ అన్నటువంటి ఒక అనుభవజ్ఞులు అయినటువంటి ఎకానమిస్ట్ ఆయన సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కొండ ప్రాంతంలో మీరు పైకి వెళ్లే కొద్దీ కట్టడాలు ఆపేయండి, పైన మీరు కట్టడాలు కట్టడం అంటూ మొదలు పెడితే ఆ భూమిని పట్టుకొని ఉన్నటువంటి చెట్లని, అక్కడ ఉన్నటువంటి వృక్షాలని మీరు తీసేస్తే ఆ మట్టిని, ఆ భూమిని ఆపగలిగినటువంటి శక్తి ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు ఇటువంటి దుర్ఘటనలు తప్పవు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అప్పుడే చెప్పారు. 2010-11లో ఎప్పుడో ఆయన ఇచ్చారు రిపోర్ట్. అప్పుడు రిపోర్ట్లో ఆయన చెప్పారు. తర్వాత సరే ఈయన కేరళ అంటే పడదు, ఈయన ఏదో మహారాష్ట్రీయన్ అని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన్ని చాలా ఇగ్నోర్ చేశారు, ఆయన్ని అవమానించి పంపించేశారు. తర్వాత మళ్ళీ కస్తూరి రంగన్ని పెట్టారు. కస్తూరి రంగన్ రిపోర్ట్ అఫ్కోర్స్ గతంలో గాడ్గిల్ గారు ఇచ్చిన రిపోర్ట్ని కొంత పల్చగా చేసి దాన్ని ఇచ్చారు, కానీ ఆయన కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేశారు. అక్కడ జరుగుతోంది ఏమంటే ఈ కొండ ప్రాంతాలన్నింటిలో కూడాను క్రమేపీ చర్చ్ కానీ లేదా ఈ మస్జిదులు కానీ మద్రసాలు కానీ పైకి వెళ్తున్నాయి, కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు. కొండల మీద కడుతున్నారా? కొండల మీద కట్టుకుంటూ వెళ్తున్నారు. దాంతో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి చెట్లని కానీ, అక్కడ ఉన్నటువంటి టీ ఎస్టేట్స్ లాంటివి కానీ, అరణ్యాలు కానీ వాటిని అన్నింటినీ నరికేసి వీళ్ళు అక్కడ ఎండ్లు కట్టుకోవడం మొదలు పెడతారు. ఆ క్షమత ఆబ్వియస్లీ దాన్ని తగ్గిపోతుంది. క్షమత ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఆ భూమి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని పట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది దానికి. అందుకని కొండ చీరలు పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం జరగకపోవచ్చు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి మేము చాలా గొప్పది అని వారు అనుకుంటే 5వ సంవత్సరం కొడుతుంది, 6వ సంవత్సరం కొడుతుంది. 10 సంవత్సరాలు ఏం జరగకపోవచ్చు. 10వ సంవత్సరం తర్వాత మొత్తం ఊరు కొట్టుకుపోవచ్చు. ఈ ఘటన మనకి ఎక్కడ జరిగింది? కేదార్నాథ్కి వెళ్లే దారిలో రాంబన్ అని చెప్పి ఒక ఊర్లో 2013లో వచ్చినటువంటి ఆ వర్షం ఏదైతే ఉందో, భయంకరమైనటువంటి వర్షం వచ్చి ఎన్నో వేల మంది చనిపోయారు. ఎన్ని వేల మంది చనిపోయారు ఈ రోజు దాకా ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి, యాత్రికులు చాలామంది కొట్టుకుపోయారు, కొన్ని కుటుంబాలు పోయాయి. మా కుటుంబం పోయింది అని చెప్పడానికి కూడా ఎవరు లేరు వెనకాల మనుషులు. అటువంటి వాళ్ళు పోయారు. అందుకని వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అక్కడ కూడా రాంబన్ అన్న ఊరు మనకు గౌరీకుండ నుంచి కేదార్నాథ్కి వెళ్తే మధ్యలో ఉంటుంది అది రాంబన్. అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ ఏదో భోజనం చేయడం, చాలామంది చీకటి అయిపోతే రాంబన్లోనే రాత్రి ఉండి మరుసటి రోజు కేదార్కి వెళ్ళేటువంటి పరిస్థితి. 2013లో ఆ రాంబన్ ఊరు నదిలో కొట్టుకుపోయింది, కంప్లీట్ నదిలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే కొండకి ఇంకొక సైడ్ నుంచి రోడ్డు వేశారు కేదార్నాథ్కి వెళ్ళాలంటే.
కానీ ఈ ఎక్సెసివ్ టూరిజం అంటామా లేకపోతే ఎక్సెసివ్ యాత్రికులు అంటామా, దానివల్ల అక్కడ తట్టుకునే క్షమత అన్ని ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి. బాధ్యత లేకపోవడం కూడా ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే ఇది కమర్షియలైజేషన్. ప్రతి ఒక్కరికి దాంట్లో మనకు ధనం కనిపిస్తుంది, పైసలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చర్చ్ కావచ్చు, లేదా మనకు అక్కడ ఉన్నటువంటి మద్రసాలు, మాస్క్స్ కావచ్చు, కొన్ని వేల ఎకరాల భూములు అక్కడంతా కబ్జా చేసుకున్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కబ్జా చేసుకున్నారు. ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేసే వాటికి. ఇంకా చాలా వాటిలో పర్మిషన్లు కూడా ఇచ్చారు. ఎందుకు? ఓటు బ్యాంక్ పాలిటిక్స్. వీళ్ళకు ధనం ఎక్కడి నుంచి వస్తుంది? కేరళ అంతా మనకు తెలుసు, వాళ్ళ ఇన్కమ్ అంతా గల్ఫ్ నుంచి వస్తుంది. కాబట్టి గల్ఫ్లో సంపాదించిన పైసలని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇలా కట్టేసుకోవడం, వాళ్ళ ఏదో మాస్క్ కట్టడము, చర్చ్ కట్టడం, ఇటువంటివి చేస్తుంటారు. దీంతో ఏమైందంటే అక్కడ విచ్చలవిడిగా ఈ కన్స్ట్రక్షన్స్ అంతా జరగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడాను కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయింది. ఇదే పరిస్థితి మీరు మహారాష్ట్రలో కూడా చూడొచ్చు. ముంబైలో చూస్తున్నాం, ప్రతి సంవత్సరం వర్షం వస్తే కనుక ఊరు మునిగిపోతుంది. ఈసారి కూడా అంతే. ఈసారి కూడా అదే పరిస్థితి. వాళ్ళ సబర్బన్ ట్రైన్స్ అంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. గతంలో పెద్ద ముంబై ఫ్లడ్స్ వచ్చినప్పుడు 100 మంది చనిపోయారు. అప్పుడు ఎటువంటి ఘటన ఉందో మనకు దశకం క్రితం ఏం జరిగిందో మనకు తెలుసు, 10 ఏళ్ల క్రితం. అది ఇన్ఫ్యాక్ట్ 3 Idiots సినిమాలో చూపిస్తారు కూడా. ముంబై వరదలకు సంబంధించి దాంట్లో ఒక సీన్ కూడా ఉన్నది దాంట్లో. కాబట్టి ఆ పరిస్థితి ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుంది అక్కడ? ప్రకృతి అన్నది అది ఒక మనకు ఊపిరితిత్తులు లాంటిది, మన లంగ్స్ లాంటివి. ఊపిరి తీసుకుంటూ ఉండాలి, ఊపిరి వదులుతూ ఉండాలి. అది ఎండాకాలంలోనో లేకపోతే నీరు తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అది సరే, మీకు నదులు వాగులు మామూలుగా వెళ్తుంటాయి, చెరువులు ఉంటాయి. కానీ వర్షం వచ్చినప్పుడు నదులు పొంగుతాయి, ఈ ఏవైతే చెరువులు ఉన్నాయో అవి పొంగుతాయి. దాని వరద నీళ్ళ నుంచి దీంట్లో వచ్చి చేరతాయి. చేరినప్పుడు ఏం చేస్తారంటే దీని యొక్క పరిమాణం ఎంత ఉంటుందో, యాక్చువల్ న్యాచురల్ బార్డర్స్ అంటే హయ్యెస్ట్ లెవెల్ అని ఏదైతే ఉంటుందో అంతవరకు కట్టడాలు ఉండేవి కావు. నీటి ఒక స్పేస్ తగ్గినా కానీ కూడా, చెరువు తగ్గినా కానీ కూడా మిగతా అది ఫ్లడ్స్ కోసం, ఈ వరదల కోసం వదిలేసేవాడు. వదిలేస్తే ఏమవుతుంది, వరదలు వచ్చినప్పుడు మళ్ళీ నీళ్లు దీంట్లో రావడంతో ఇంకా వేరే ఊర్లలో పడకుండా ఆ నీరు సాఫీగా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఈ ముంబై లాంటి పట్టణం విపరీతంగా పెరిగిపోయి ఈ చెరువులన్నింటినీ పూడ్ చేసి అక్కడంతా కూడా వీళ్ళు ఇళ్ళు, కాలనీస్ కట్టడం మొదలుపెట్టారో నీళ్లు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ మన భాగ్యనగరంలో కూడా ఇదే పరిస్థితి. రమారమి 95% మన చెరువులన్నీ పూడ్చబడ్డాయి, ఆక్రమించారు. కంప్లీట్గా అక్కడ కాలనీస్ కట్టేసుకున్నారు, అక్రమంగా కట్టేసుకున్నారు. కొన్ని రెగ్యులరైజ్ అయ్యాయి, కొన్ని రెగ్యులరైజ్ అవ్వలేదు. కొన్నిట్లో ఏం చేశారు, ఇందాక నేను చెప్పినట్టు చెరువు ఎండాకాలంలో తక్కువ నీళ్లు ఉండొచ్చు, కొంత వర్షాకాలం వచ్చేసరికి దాని యొక్క వైశాల్యం పెరుగుతుంది, దాని నీరు దాంట్లో చేరుతాయి వచ్చి. ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసేసుకున్నారు. ఇక్కడ ఎవరు నీళ్లు లేవు అని చెప్పేసి కబ్జా చేసుకోవడం. ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి వరదలు వచ్చినప్పుడు అవన్నీ మునిగిపోవడం. మనకు మన సిటీలో కూడా చాలా ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు ప్రకృతిని గౌరవించరో, ప్రకృతికి విరుద్ధంగా ఇటువంటి చర్యలు చేస్తారో అప్పుడు ఇటువంటి ఘటనలు తప్పవు. ఎన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం మనం, హిమాలయాల్లో చూసాం, వెస్ట్రన్ ఘాట్స్ చూసాం, మన పట్టణాల్లో చూస్తున్నాం. అన్నిటికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు చైనాలో చూస్తున్నాం మనం. చైనాలో వాళ్ళు ఏ దేశంలో లేనన్నటువంటి డ్యామ్స్ కట్టారు. 1,17,000 డ్యామ్లు ఉన్నాయంట ఆ దేశంలో, చైనాలో. ఒక మోస్తరు డ్యామ్ అంటే మీడియం టు పెద్ద, అన్నింటి పెద్ద డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో 22,000 డ్యామ్స్ ఉన్నాయి ఆ దేశంలో. అంటే ప్రకృతిని మేము శాసిస్తాము అన్నటువంటి భావజాలం వాళ్ళది. మేము ఎలా చెప్తే అలా వినాలి అని. ఏమైంది, బీజింగ్ పక్కన షీ జిన్పింగ్ ఒక కొత్త రాజధాని కట్టాడు ఆయన, మొత్తం మునిగిపోయింది కథసారి. వాళ్ళ PLA సైనికులు చనిపోయారు దాంట్లో. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులే వస్తాయి. చైనాలో ఒక ప్రాంతంలో కరువు ఉంటే ఇంకో ప్రాంతంలో వరద ఎద్దడి ఉంటుంది. 3 Gorges డ్యామ్ అని చెప్పి ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ వాళ్ళ దగ్గర ఉన్నది. అది ఎప్పుడు తెగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. నిపుణులు తప్పకుండా చెప్తున్నారు ఎప్పుడో ఫ్యూచర్లో తెగి తీరుతుంది అని చెప్తున్నారు. అంటే మాకే తెలుసు, మేమే అధినేతలము ఈ ప్రకృతికి, మేమే చెప్తే ప్రకృతి మా మాట వినాలి అన్నటువంటి భావజాలం ఎవరికైతే ఉంటుందో వారు ఇటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు. కేరళలో అన్ఫార్చునేట్లీ ఈ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలే, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అక్కడ చాలా కాలంగా ఉన్నాయి. బేఖాతరు చేసి వీళ్ళందరూ దీనికి సపోర్ట్ చేశారు వాళ్ళు. దాని పరిణామం మీరు దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తున్నాము. దీంట్లో చర్చ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, దీంట్లో మస్జిద్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కమ్యూనిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ యొక్క ఇంతకాలం చేసినటువంటి ఈ ప్రకృతి పట్ల వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఇన్ని ఘటనలు మనం చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది మనకి.
సో ప్రభుత్వాల నిర్లక్ష్యం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్కడే ఒక 2 కమ్యూనిటీలు వాళ్ళ యొక్క మత విస్తరణ కోసం చేసినటువంటి పనులే ఈరోజు ఈ యొక్క ప్రకృతి విలయ తాండవానికి మనకు కారణం అని చెప్పుకోవచ్చు. అయితే వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ఉంటుంది కదా సహజంగా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయంటే కనుక అది గమనించడంలో ఏమన్నా అది కూడా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. అంటే మనకు వందల సంవత్సరాల నుంచి కేరళలో కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే మనకు ఏదైతే మనం మాన్సూన్ అంటామో, మనకు ఏవైతే వర్షాకాలము జల్లులు వస్తాయో మొట్టమొదటిసారి కేరళలో వస్తాయి. కేరళ తర్వాతే దేశవ్యాప్తంగా వస్తాయి. కాబట్టి మనకు ఆ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే అంటామో మనము, అది ఒక గోడలాగా ఉన్నాయి. అట్నుంచి వచ్చేటువంటి ఈ మేఘాలన్నింటినీ అక్కడ ఆపేస్తాయి. కాబట్టి దానికి ఆవలి వైపు విపరీతంగా వర్షం ఉంటుంది. కేరళ నుంచి తీసుకుని మీరు ఆల్మోస్ట్ ముంబై దాటేంత వరకు కూడా ఈ మొత్తం కోస్ట్ అంతా కూడా విపరీతంగా వర్షం ఉంటుంది. గోవా కావచ్చు, గోకర్ణ కావచ్చు, తర్వాత మీకు మ్యాంగ్లూర్ కోస్ట్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలంతా కూడా కంప్లీట్గా ఆ వెస్ట్రన్ భాగం అంతా కూడా విపరీతంగా వర్షాలు ఉంటాయి. ఆ కొండ దాటి ఇటు వస్తే వర్షాలు తగ్గిపోతాయి. ఫోర్కాస్ట్ చేయడం కష్టం అంటారు. ఫోర్కాస్ట్ చేయొచ్చు, కానీ ఫోర్కాస్ట్ చేసినంత మాత్రాన ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకు? సైకిల్ మనకు తెలుసు కాబట్టి. జనరల్గా 4-5 ఏళ్ళకి ఒకసారి పెద్ద వర్షాలు వస్తాయి. 4-5 ఏళ్ల తర్వాత ఒకసారి బహుశా తక్కువ వర్షపాతం రావచ్చు. ఇటువంటివి మనకు సైకిల్స్ ఉన్నాయి. సైకిల్స్ ప్రెడిక్ట్ చేస్తాం. చేసినంత మాత్రాన్ని ఏమిటి లాభం? 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది ఈరోజు మనకు తెలుసు కదా. రఫ్ ఎస్టిమేట్ మనకు ఉన్నది కదా. దాని దృష్ట్యా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? ఈ కట్టడాలను ఆపుతున్నాయా? ఒకవేళ కట్టడాలంటూ చేస్తే ఆ నీళ్లు పోవడానికి వాళ్ళు ఏమైనా దానికి ప్రావిజన్ ఇచ్చారా? అక్కడ ఏమైనా కెనాల్స్ లాంటివి కట్టారా? ఆ కొండ ప్రాంతంలో నీళ్ళని ఆపే దిశగా వాళ్ళు ఏమైనా చేశారా? చెట్లు నాటారా వాళ్ళు? ఇక్కడ ఏమైనా దాన్ని రిక్లైనింగ్ వాల్స్ ఏమైనా కట్టారా? ఇవన్నీ ప్రశ్నలు కదా. అంటే మీకు 100 సంవత్సరాలు ఏం జరగబోతోందో సైంటిస్ట్ చెప్పగలరు, రఫ్ ఎస్టిమేట్ ఇవ్వగలరు. ఎందుకంటే మనకు సైన్స్ ఎంత బాగా ఈరోజు దాని యొక్క కెపాసిటీ పెరిగిందంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూమికి ఏం జరుగుతుందో వాళ్ళు దానికి చరిత్ర రాయగలిగారు. కాబట్టి ముందు కూడా ప్రెడిక్ట్ చేయగలరు. అక్యురేట్గా ఎవరు చేయలేరు, భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు. సుమారుగా ఒక ఎస్టిమేట్ ఇవ్వగలరు వాళ్ళు. ప్రతి ఒక సైకిల్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది మీకు అని చెప్పచ్చు వాళ్ళు. కరువు ఎంతకాలం ఉంటుంది? బహుశా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మీకు వర్షం బాగానే ఉంటుంది. తర్వాత వర్షం మళ్ళీ ఎక్కువ వర్షపాతం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ చెప్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వాలు వింటున్నాయా? వాళ్ళ ఓటు బ్యాంకులు వాళ్ళకు వచ్చేటువంటి ధనలాభం ఏందో అదే వాళ్ళు పరమావధిగా వెళ్తున్నారు. వినే పరిస్థితులు లేవు, ప్రభుత్వం లేరు. ఇప్పుడు మన గాడ్గిల్ గారి రిపోర్ట్ గురించి చెప్తున్నాం. ఈరోజు కొత్త విషయం ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఈరోజు కొత్త విషయం అయితే సరే ఏమైనా అనుకోవచ్చు. మరి ఏం చేశారు మీరు దాని గురించి? ఇలాగే ముంబై వరదలు వచ్చిన తర్వాత కూడా ఒక కమిటీని పెట్టారు, రిపోర్ట్లు వచ్చాయి. ఏమైనా చేశారా మీరు? హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి. హిమాలయాలు అనేది చాలా కొత్త పర్వతాలు. అవి భారత భూఖండం వెళ్ళి ఆసియాఖండంతో ఢీకొన్న తర్వాత ఇవి ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో చాలా తక్కువ కాలం ఉన్నటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు. బహుశా 55 మిలియన్ సంవత్సరాలు మాత్రమే దాని యొక్క లైఫ్ స్పాన్. కాబట్టి అటువంటి ప్రాంతంలో ఇప్పుడు కూడా అది కదులుతున్నది. సంవత్సరానికి ఒక అంగుళం ఇంకా భారత భూఖండం ఆసియాఖండంలోకి వెళుతోంది. కాబట్టి ఆ హిమాలయ ప్రాంతం అంతా కూడా ఇంకా ఒక విధమైనటువంటి ఇంకా డైనమిక్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా. ఎప్పుడు అక్కడ భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు నీరు మారిపోతుందో తెలియదు. మానవాళి చరిత్రలో మనం ఎన్నో మార్పులు చూసాం. ఈరోజు ఏదో మనం ప్రదూషణ చేస్తున్నాము, మోడర్న్ టెక్నాలజీ వచ్చి అనడానికి వీల్లేదు. గంగా అవతరణ మనకు కథ ఉన్నది. భగీరథుడు గంగా అవతరణ ఉన్నది. యమున అవతరణ ఎందుకు లేదు? సరస్వతి అవతరణ ఎందుకు లేదు? మనకి సింధు నది అవతరణ ఎందుకు లేదు? గంగా అవతరణ ఎందుకు ఉంది? అంటే మానవ జాతి వచ్చిన తర్వాత గంగా యొక్క ప్రవాహాల్లో మార్పు చూసాం మనం. అందుకని దానికి అవతరణ కథ పెట్టాం, ఏదో చేసాం మనం. అంటే ఈ నదుల మార్పులు చూసాం. సరస్వతి నది ఋగ్వేదంలో సరస్వతి గురించి అద్భుతంగా వర్ణించబడింది. నమామి గంగే మాతా తమి మాతే తమి గంగా అంటే సరస్వతి పెద్ద వర్ణన ఉంది దానికి. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు సరస్వతి నది ఎక్కడున్నది? మనకు యజుర్వేద కాలం వచ్చేసరికి మాయమైపోయింది. మహాభారత కాలానికే అది వర్షపాతం వచ్చినప్పుడు ఏదో కొద్ది నీళ్ళు వచ్చేవి, కానీ లేకపోతే సరస్వతి నదిలో ఏం నీళ్లు ఉండేవి కావు. కంప్లీట్గా లొత్తం అయిపోయింది. సరస్వతి నదికి వెళుతున్నటువంటి యమునా నది ఇప్పుడు గంగలో కలుస్తుంది. సరస్వతి నదికి కలుస్తున్నటువంటి శతద్రు అంటారు, ఆ నది ఈరోజు సింధు నదిలో కలుస్తుంది. మార్పులు మన జీవితకాలంలో చూసామా?
గత 5-6-10,000 సంవత్సరాలు ఇవన్నీ చూసామా? కాబట్టి ఈ మార్పులు అన్నవి ప్రకృతిలో ఎప్పుడు జరుగుతాయి. కానీ మనం ఒక మానవాళిగా మనం చేయవలసింది ఏంటంటే దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. దానిని ఎప్పుడైతే మనం విశృంఖలంగా దాన్ని అబ్యూస్ చేస్తామో అప్పుడే ఈ ఇబ్బందులు వస్తాయి. ఒక 2 దశకాలు 3 దశకాల ముందర కేదార్నాథ్కో లేకపోతే యమునోత్రికో లేదా అమర్నాథ్కో వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి మహా అంటే 20-30 వేల మంది ఉండేవాళ్ళు. ఈరోజు రోజుకి 20,000 మంది వెళ్తే దాని పరిస్థితి ఏమవుతుంది? తట్టుకోగలదా? ఇది మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి ఈ ఎక్సెస్ యాత్రికులు అందామా, టూరిజం అందామా, తగ్గించాలి. దానివల్ల ఇది ఆ ప్రకృతి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ చర్చు వీళ్ళు కడుతున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాని అంతా కబ్జా చేసుకోవడము, అక్కడంతా వాళ్ళు ఫ్లాగ్స్ పాతడము. ఎందుకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసామంటే మనం తెలంగాణ నుంచి దాటి మనం ఆంధ్ర ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యామంటే నందిగామ దాటామంటే ప్రతి కొండ మీద సిలువ ఉంటుంది. వాటి నుండి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. కొండల మీద వాళ్ళు చర్చలు కడుతున్నారు. అంటే ఇవన్నీ కూడాను ప్రకృతిని కంట్రోల్ చేసే దిశగా ఎప్పుడైతే ఈ మతాలు చేస్తాయో ప్రకృతి ఊరుకోదు కదా. ప్రకృతి వైపరీత్యాలు కూడా దాని ఆధారంగానే ఉంటాయి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వాలు దాని గురించి ఏమి చేయట్లేదు, ఇంతవరకు ఏం చేయలేదు, ముందు కూడా చేస్తాయని నాకేం నమ్మకం లేదు. దౌర్భాగ్యవశాత్తు ఇటువంటి ఘటనలు ఇంకా జరగబోతున్నాయి. ప్రతి ఘటన జరిగినప్పుడు మనం ఇలాగే రాజు గారు, గిరిధర్ గారు, సురేష్ కొచ్చాటిల్ గారు ఇదే చర్చిస్తాం. మనం మళ్ళీ ఘటన అయ్యేంత వరకు ఆగుతాం, ఘటన అయిన తర్వాత మళ్ళీ చర్చిస్తాం. ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తున్నట్టున్నాయి. ఏం చేస్తాం? ఇది మన పరిస్థితి. అయితే పర్టికులర్గా ఈరోజు మనం కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ విలయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1200 మంది ఎంతమంది ఉన్నారో కూడా ఒక లెక్క తెలియడం లేదు. ఇంకా శిథిలాల కింద ఉన్నారని చెప్తున్నారు. జరుగుతున్న నష్టం చూస్తున్నారు, కేరళ ప్రభుత్వం కూడా చూస్తుంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చూస్తున్నారు. ఏంటి దీనికి పరిష్కారం? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నట్టుగా లేదు. కేంద్రం ఏమైనా ఇన్వాల్వ్ అక్కడ ఏమైనా అయ్యి చెప్పడానికైనా అవకాశం ఉంటుందా? కేంద్రం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వగలదు, ఎక్స్పర్ట్స్ని పంపించగలదు. మన గాడ్గిల్ గారు లాంటి వాళ్ళనో, కస్తూరి రంగన్ లాంటి గారు వాళ్ళనో, లేదా ఇంకెవరినో ఎక్స్పర్ట్స్ని పంపించవచ్చు. చేయాల్సింది వాళ్ళే. భూమి వాళ్ళ అధీనంలో ఉన్నది, చట్టాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి, స్టేట్ సబ్జెక్ట్స్ అవి. అలాగే దానికి సంబంధించినటువంటి టూరిజం, పర్యటన వాళ్ళ చేతిలోనే ఉన్నది. మతానికి సంబంధించిన విషయాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. భూమిని వాళ్ళు అడవులుగా ఉంచాలా, పంట భూములుగా ఉంచాలా, దాన్ని కమర్షియల్ భూములుగా ఉంచాలా, లేదా ప్రజలు నివసించడానికి కావాల్సినటువంటి ప్రాంతాలుగా దాన్ని నిర్ణయించాలా, ఈ డెసిషన్స్ అని స్టేట్ గవర్నమెంట్ కదా తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలదు? వాళ్ళు అడ్వైస్ ఇవ్వగలరు, సలహా ఇవ్వగలరు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. తుది నిర్ణయం వీళ్ళది. అన్ఫార్చునేట్లీ కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఈ యొక్క వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే అవయవాలు ఉంటాయో అవన్నీ కూడాను కమ్యూనిస్ట్ చేతిలోనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కమ్యూనిస్టులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు. ప్రభుత్వం మారినా కానీ విధానాల్లో ఏం మార్పు ఉండదు. వాళ్ళు ప్రకృతి అంటే వాళ్ళకి గౌరవం లేదు. ప్రకృతిని మేము శాసిస్తాము అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అది. ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ పర్యావరణాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. దౌర్భాగ్యవశాత్తు కేరళలో అదే పరిస్థితి ఈరోజు. థ్యాంక్ యూ గిరిధర్ గారు. మనం లెట్స్ బీ ఆప్టిమిస్టిక్. ఎవరైతే ప్రమాదంలో చిక్కుకున్నారో వారందరూ కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి, ఈ రెస్క్యూ టీమ్స్ యొక్క సహకారంతో వాళ్ళు సురక్షితంగా బయటపడాలని మనం ఆశిద్దాం. ప్రభుత్వం కూడా తన యొక్క వైఖరి మార్చుకుంటుందనే భవిష్యత్తులో ఆశించడంలో తప్పులేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ తెలుసు, భారత సంస్కృతి ప్రకృతిని పూజించడం, ఆరాధించడం. కానీ అలాంటి సంస్కృతిని తిరిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. అలా కాకుండా ప్రకృతిని ధ్వంసం చేస్తే, ప్రకృతిని శాసించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇలాంటి ఘటనలు మనం చూడాల్సి వస్తుంది. అదే ఈ రోజున కేరళ రాష్ట్రంలో చూస్తున్నాం, గతంలో కూడా చూసాం. అలాగే కేరళ రాష్ట్రం మాత్రమే కాదు, గోవా కావచ్చు, హిమాలయస్ కావచ్చు, చాలా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కూడా కొంత అవగాహన, స్పృహ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.